హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 28 ఎపిసోడ్ మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఎందుకంటే మీ జీవితం మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం పూర్తిగా వినాలి. అప్పుడే ఏదో ఒకటి క్లారిటీ అనేది వస్తుంది. అది అంతము నీలోని ఉన్నదనే సంగతి మీరు గ్రహించినప్పుడు ఇక ఏ ఆలోచన రాదు. మీరు నిరంతరం ఆలోచిస్తున్నారంటే మీరు ఏదో లోటుతో బాధపడుతున్నారని మీ మనస్సు తెలియజేస్తుంది. అంటే మీ బాధకి సంతోషానికి కారణం మీరే. ఒక ఆలోచన మీలో జనించిందంటే ముందుగా అది పాజిటివ్ లేదా నెగటివ్ని ఆలోచన పసిగట్టండి. అది నెగటివ్ అయితే ఆలోచించడం మానేయండి. కొద్దిగా దాని గురించి మీరు ఆలోచించారంటే మీరు దానికి బీజం వేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఆలోచన విధానంలో గొలుసుకట్టు పద్ధతి మిమ్మల్ని దాని వైపు ఆలోచించే విధంగా తీసుకువెళుతుంది. అప్పుడది మీ జీవితంలోని నెగటివ్ని ఆపాదిస్తుంది. ఇదే సూత్రం పాజిటివ్కి వర్తిస్తుంది. పాజిటివ్కి సంబంధించిన ఆలోచనలు వీలైనంతగా చేస్తూ గొలుసుకట్టు విధానంలో దాన్ని అభివృద్ధి చెయ్యండి. మీ జీవితమంతా పాజిటివ్గా మారిపోతుంది. ఒక్కసారి మీరు ఏదైతే ఆలోచిస్తారో దానికి తగ్గట్టుగానే మీ జీవితం మార్చబడుతుంది. అంటే అదే మొదట్లో మీరు ఆలోచన విధానం అంత చివరిలో అలాగే మీరు పొందగలరనే విషయాన్ని మరవకండి. వీలైనంతగా సంతోషం, సంపద, అభివృద్ధి వీటిపైనే మీ ఆలోచనలు కేంద్రీకరించండి. అవే మీకు అంత చివర్లో మీరు పొందడం జరుగుతుంది. అర్థమైందనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.